ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. భారతదేశంలో మనకి ఎంతోమంది బుద్ధ పురుషులు జన్మించారు. ఎంతో విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు. భారతదేశం అనేది ఒకప్పుడు విశ్వగురువు లాగా ఉండేది. అంటే సత్యానికి, ధర్మానికి, జ్ఞానానికి ఒక నిలయంగా ఉండేది భారతదేశం. ఈరోజు ఆధునిక సమాజంలో శాస్త్ర సాంకేతిక రంగం అనేది ఎంత అభివృద్ధి చెందినా ఇంకా ఇప్పటికీ కూడా ఈ జ్ఞానానికి, ఆధ్యాత్మికతకి, సాధనకి ప్రాముఖ్యత ఉంది. మనిషి జీవిత విధానం అనేది ఎంత మారినప్పటికీ కూడా ఈ రోజుల్లో కూడా సత్యాన్వేషణ, జ్ఞానాన్వేషణ చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి మనిషికి, అంటే ఈ నేలలో, ఈ గాలిలో, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక పరంపరలో ఒక మనిషి భౌతిక జీవితంలో ఎంత మునిగి తేలినా, ఎంత దాంట్లో తను మునకలేసినప్పటికీ కూడా ఏదో ఒక సమయంలో తప్పకుండా అంతర్మదనం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ఏకాంతంలో ఉన్నప్పుడు, ఒంటరితనంగా ఉన్నప్పుడు ఈ అంతర్మదనం అనేది జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతి వాళ్ళు కూడా ఒక అన్వేషణ అనేది చేస్తారు. అది మనకి భారతదేశంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇక ఎంతోమంది జ్ఞానులు ఒక మార్గదర్శకత్వాన్ని వహించి చాలామందిని ఒక మోక్షం వైపు, ముక్తి వైపు, బుద్ధత్వం వైపు నడిపించారు. అలాంటి వారిలో గౌతమ బుద్ధుడు కూడా ఒకరు. గౌతమ బుద్ధుడి సిద్ధాంతం అనేది, అదేవిధంగా ధర్మం అనేది కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో విస్తరించడం జరిగింది. అంటే బుద్ధుడు ఒక క్షత్రియుడు, రాజవంశం నుంచి వచ్చాడు. ఎప్పుడైతే ఆయన ఒక జ్ఞానాన్ని అందుకున్నాడో, బుద్ధత్వాన్ని అందుకున్నాడో, ఆయన ద్వారా ఎంతోమంది క్షత్రియులు, ఎంతోమంది సామంతులు, జమీందారులు, అదేవిధంగా ఎంతోమంది బీదవారు, ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా కులమత విభేదాలు లేకుండా వాళ్ళు జ్ఞానాన్ని అందుకోవడం జరిగింది. అంటే బుద్ధుడు క్షత్రియుడు కాబట్టి ఎక్కువ శాతం ఈ క్షత్రియ ధర్మానికి చెందినటువంటి వాళ్ళు, అదేవిధంగా బాగా చదువుకున్న వాళ్ళు, బుద్ధి వికాసం జరిగిన వాళ్ళు, తర్వాత ఒక విజ్ఞానాన్ని అందుకున్న వాళ్ళు బుద్ధుడి వైపు ఎక్కువ ఆకర్షించబడ్డారు. ఎందుకంటే బుద్ధుడు ధర్మాన్ని, శాస్త్రీయతని జోడించాడు. అంటే ఇక్కడ అంధవిశ్వాసం, మూఢ విశ్వాసాలకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సత్యానికి ఇచ్చాడు. తర్వాత మౌలికమైనటువంటి సూత్రాలను ఇచ్చాడు. తర్వాత ఆయన చెప్పినటువంటి విధానం అనేది, ఇక్కడ తను ఏదైనా చెప్పినప్పుడు ఇది నేను చెప్పాను కాబట్టి మీరు నమ్మాలి, లేదా ఇది ధర్మగ్రంథంలో ఉంది కాబట్టి మీరు నమ్మాలి, ఇది పూర్వకాలంలో మనకి ఎంతోమంది బుద్ధ పురుషులు చెప్పారు కాబట్టి ఇది మీరు నమ్మాలి అని చెప్పలేదు. ఇక్కడ నమ్మకంతో పని కాదు. ఆయన ఏమన్నాడంటే ఏదైనా సరే జీవితంలో ఒక ప్రయోగం చేయాలి, ఒక అన్వేషణ చేయాలి, ఒక అనుభవాన్ని తీసుకోవాలి. ఆ అనుభవమే నిరూపిస్తుంది ఆ విషయము సత్యం అవునా కాదా అని, అంతేకాని ఆ సిద్ధాంతం కాదు. కాబట్టి సిద్ధాంతాలకి ఆయన ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు. కేవలము జ్ఞానానికి, అనుభవానికి, సత్యానికి
అదేవిధంగా యథాభూత జ్ఞాన దర్శనం, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అని చెప్పి ఆయన ఒక సత్యవాదిలాగా, మౌలికవాదిలాగా ఆయన నిలబడ్డాడు. అలా ఆయన వైపు ఎంతోమంది క్షత్రియులు ఆకర్షించబడ్డారు. మనకి బుద్ధుడి యొక్క పరంపరలో మనం తీసుకుంటే ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. మహాకశ్యపు, తర్వాత మొద్గల అయిన పూర్ణ, ఆనంద, అండ్ తర్వాత సారిపుత్ర, నెక్స్ట్ బింబిసార, ఇలా ఎంతోమంది రాజులు. ఇక అదేవిధంగా బుద్ధుడు మహాపరి నిర్వాణాన్ని పొందాక కూడా దాదాపు ఒక 500 సంవత్సరాలు 600 సంవత్సరాల తర్వాత ఆచార్య నాగార్జునుడు ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తే ఆయన బుద్ధ ధర్మం అనేది భారతదేశం అంతటా బాగా విస్తరించింది. ఒకప్పుడు ఆయన వెళ్ళిపోయినాక కూడా ఎంతోమంది రాజులు ప్రభావితమయ్యారు. సో అలాంటి వారిలో బోధిధర్మ కూడా ఒకరు. బోధిధర్మ 14వ శతాబ్దానికి చెందినటువంటి ఒక రాజు. వల్లభ రాజవంశంలో దక్షిణ భారతదేశంలో ఆయన జన్మించాడు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక మేధస్సుతో, ఒక ఇంటలెక్చువాలిటీతో, అదేవిధంగా మంచి మెమొరీ పవర్తో తను విజ్ఞానాన్ని పెంచుకోవడము, శాస్త్ర అధ్యయనం చేయడము, ధర్మగ్రంథాలను అధ్యయనం చేయడము, అంటే ఈ మేధో మదనం అనేది బాగా జరిగింది ఆయనకి. అలా తను ఆ అన్వేషణ చేస్తున్నటువంటి క్రమంలో ఆయన ఈ బుద్ధుడి బోధనలకు ఆకర్షితమైపోయారు. బుద్ధుడి బోధనలకి ఆకర్షితమైనప్పుడు ఆయన ఈ దక్షిణ భారతదేశం నుంచి ట్రావెల్ చేసి ఆయన ఈ భారతదేశంలో ఎన్ని మొనాస్ట్రీస్ ఉన్నాయి, ఎక్కడ ఆ జ్ఞానాన్ని పంచుతారు అని చెప్పి ఆయన అన్వేషణ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆయన సన్యాస దీక్ష తీసుకున్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలి, ధర్మదీక్ష తీసుకున్నాడు. ఆయనకి ధర్మదీక్ష ఇచ్చినటువంటి ఆ యొక్క గురువు పేరేంటి అంటే ఆవిడ ఒక స్త్రీ, ఆమె పేరు ప్రజ్ఞాతార. అంటే బౌద్ధ పరంపరలో ఈవెన్ బుద్ధుడు జీవించి ఉన్నప్పుడు కూడా మొదట ఆయన బుద్ధత్వాన్ని అందుకున్నాక, జ్ఞానాన్ని అందుకున్నాక ఎక్కువ శాతం పురుషులే వచ్చారు బౌద్ధ సంఘంలోకి. కానీ స్త్రీలకి ఆయన ధర్మదీక్ష ఇవ్వడానికి కొంచెం వెనక ముందు చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్త్రీ పురుషులు ఒకే చోట కలిసి ఉన్నప్పుడు మళ్ళీ ఎలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయో అని చెప్పి కొంచెం ఆయన భయపడ్డాడు స్టార్టింగ్లో. దాని తర్వాత ఎప్పుడైతే ఆయన తల్లి గౌతమి, తర్వాత భార్య యశోధర, అండ్ తర్వాత కిసా గౌతమి, ఇలా కొంతమంది స్త్రీలు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులలో ఇది ముక్తి మోక్షం అనేది కేవలము పురుషులకైనా, స్త్రీలు దానికి అర్హులు కాదా అని చెప్పి ఆయనని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ స్టార్టింగ్లో స్త్రీలని బౌద్ధ సంఘంలో ఏలో చేసేవారు కాదు. తర్వాత బుద్ధుడు తల్లితో, ఎస్పెషల్లీ ప్రజాపతి గౌతమి, ఆయన భార్య యశోధర, ఇట్లా కొంతమంది స్త్రీలు ఆ ధర్మంలో ప్రవహించడం వల్ల స్త్రీలకు కూడా అవకాశము దొరికింది జ్ఞానాన్వేషణ చేయడానికి. అలా ఆ స్త్రీ సంఘం యొక్క పరంపరలో వచ్చినటువంటి ఒక స్త్రీమూర్తి, ఆమె ఒక జ్ఞాని, ఎన్లైటెడ్ మాస్టర్, ఆవిడ పేరు ప్రజ్ఞాతార. అండ్ ఇప్పటికీ మనకి టిబెట్లో అండ్ అదేవిధంగా వియత్నాంలో అండ్ నెక్స్ట్ చైనాలో ఇప్పుడు తారా పరంపర అంటే థేరవాద ట్రెడిషన్లో తారాదేవిని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు. అంటే ఆవిడ ఒక ఎన్లైటెడ్ మాస్టర్. సో ఆవిడ దగ్గర ఈ బోధిధర్మ ఆయన ధర్మదీక్ష తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే ఈయన ధర్మదీక్ష తీసుకొని తర్వాత హిమాస్ మొనాస్ట్రీలో, హిమాలయాస్లో ఉండే హిమాస్ మొనాస్ట్రీలో ఆయన సాధన చేసి ఆయన కూడా బోధిధర్మ కూడా జ్ఞానోదయం అందుకోవడం జరిగింది. ఎప్పుడైతే బోధిధర్మ జ్ఞానోదయాన్ని అందుకున్నాక జనరల్గా మనకి ఏ పరంపరలోనైనా కానీ, ఏ గురు పరంపరలోనైనా కానీ ఒక వ్యక్తి జ్ఞానోదయాన్ని అందుకున్నప్పుడు, ఒక వ్యక్తి బుద్ధత్వాన్ని అందుకున్నప్పుడు వాళ్ళు ధర్మ ప్రచారం చేయడానికి అక్కడికి
ఎక్కడైనా ఏదొక దేశము లేదా ఒక ప్రాంతము సెలెక్ట్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఈ బోధిధర్మ ఎప్పుడైతే ఈ జ్ఞానోదయాన్ని అంటే బోధిధర్మ కాలం వచ్చేసరికి ఏమైపోయిందంటే అప్పటికే బౌద్ధ ధర్మం అనేది చాలా విస్తరించిపోయింది భారతదేశంలో కానీ, ఈవెన్ టిబెట్, చైనాలో కానీ, నేపాల్లో కానీ, ఈ ఆసియా ఖండంలో ఉన్న దేశాల్లో అప్పటికే మనకి చాలా మొనాస్ట్రీస్, బుద్ధ విహారాలు, టెంపుల్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. అంటే దాదాపు మనకు ఆల్మోస్ట్ ఒక విస్తరణ అనేది జరిగిపోయింది అప్పటికి. ఎస్పెషల్లీ ఈ బోధిధర్మ జ్ఞానోదయాన్ని అందుకున్నాక ఆయన చైనాకి వెళ్ళడం జరుగుతుంది. చైనాలో అప్పటికే ఆయన బోధిధర్మ కంటే ముందు ఎంతోమంది బౌద్ధ భిక్షువులు, అంటే బౌద్ధ భిక్షువులు వాళ్ళు జ్ఞానాన్ని అందుకోకపోయినా, ఎన్లైటైన్మెంట్ పొందకపోయినా ధర్మ ప్రచారం అనేది చేసేవాళ్ళు. అంటే ఒకప్పుడు బుద్ధుడు ఉన్నప్పుడు ఒక క్రైటీరియా ఉండేది. ఏంటి అంటే ఎవరైతే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందుకుంటారో, ఎవరైతే పరిపూర్ణంగా జ్ఞానోదయాన్ని పొందుతారో వాళ్ళు మాత్రమే ధర్మ ప్రచారం అనేది చేయాలి అని బుద్ధుడి కాలంలో ఉండేది. దాని తర్వాత ఏం జరిగింది అంటే ఈ రోజులు మారుతున్న కొద్దీ అంటే చాలా చేంజెస్ వచ్చాయి ఈ సంఘంలో కూడా. వచ్చి అసలు ఫస్ట్ సరే సాధన చేసేవాళ్ళు జ్ఞానాన్ని అందుకుంటారన్న తర్వాత విషయం ఫస్ట్ అయితే ఒక ప్రచారం అనేది జరగాలి అని చెప్పి ఈ జ్ఞానంతో సంబంధం లేకుండా అంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు సాధన చేసి వాళ్ళ శీలాన్ని, వాళ్ళ ధ్యానాన్ని, వాళ్ళ జాగృతిని పెంచుకొని వాళ్ళు సాధనలో ఉన్నప్పటికీ కూడా ఈ ఈ ధర్మం అనేది విస్తరించాలి అనేటటువంటి ఉద్దేశంతో బుద్ధవాణి అనేది మనకి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళు అలా ధర్మ ప్రచారం చేసేవాళ్ళు. అదేవిధంగా ఎంతోమంది బౌద్ధ ధర్మ కంటే ఎంతోమంది జ్ఞానులు వాళ్ళు ఈ ధర్మ ప్రచారం చేసి చైనా దేశంలో కూడా దాదాపు అప్పటికే కొన్ని 15, 20, 30 వేల మొనాస్ట్రీస్, బుద్ధ విహారాలు అక్కడ రావడం జరిగింది. సో అదే పరంపరలో భాగంగా బోధిధర్మ ఆయన ఈ చైనాని సెలెక్ట్ చేసుకొని వెళ్ళడం జరిగింది. సో బోధిధర్మ చైనాకి వెళ్ళాక చైనా దేశం యొక్క రాజు ఆయన అప్పటికే ఆయన ఎంతో బుద్ధుడికి ఆకర్షితమైపోయి బుద్ధ పరంపరలోకి వచ్చేసి ఆయన ఎన్నో రకాల టెంపుల్స్, మొనాస్ట్రీస్, దేవాలయాలు అన్ని రకరకాలుగా కట్టించేశాడు ఆయన ఆ దేశంలో. అయితే ఎప్పుడైతే ఈ బోధిధర్మ చైనాకి వెళ్ళాక ఆ రాజు ఈయనని కలవడానికి వస్తాడు. ఎప్పుడైతే ఈ రాజుని కలవడానికి వచ్చినప్పుడు ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు బోధిధర్మని. ఆ రాజు ఏమడుగుతాడంటే, నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను, ఎన్నో విహారాలు కట్టించాను, అదేవిధంగా ఎన్నో టెంపుల్స్ కట్టించాను, బుద్ధిస్ట్ టెంపుల్స్ కట్టించాను, నేను ఎంతో సేవ చేశాను, నాకు ఏదైనా పురస్కారం వస్తుందా అని చెప్పి అడిగాడు అనమాట. అప్పుడు బోధిధర్మ ఏం సమాధానం చెప్తాడంటే, బుద్ధ పరంపరలో ఎవరైతే ఈ ధర్మ ప్రచారం చేస్తారో, ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళకి పురస్కారం అనేది ఏమీ ఉండదు. అప్పుడు పురస్కారం అనేది ఏమీ ఉండదు అని చెప్పాక ఈ రాజు కొంచెం ఆశ్చర్యపోతాడు. అంటే జనరల్గా మనకి దాన ధర్మాలు చేసేటప్పుడు, ఏదైనా పుణ్యకార్యం చేసేటప్పుడు, ధర్మానికి సంబంధించినటువంటి దీన్ని ప్రచారం చేసేటప్పుడు జనరల్గా ఈ పుణ్యం వస్తుందనో, స్వర్గం వస్తుందనో, మోక్షం వస్తుందనో ఎన్నో రకాలైనటువంటి ఆకాంక్షలతో, ఎన్నో రకాలైనటువంటి స్థితిలో వీళ్ళు పనులు చేస్తూ ఉంటారు. అంటే దానం చేసినా, పుణ్యం చేసినా, పుణ్యపారమి పెంచుకున్నా మనకేదో లభిస్తుంది, చనిపోయాక లభిస్తుంది, లేదా బ్రతికున్నప్పుడు లభిస్తుంది అని చెప్పి ప్రతి దాంట్లో కూడా ఒక స్వార్థపూరితంగా చేసేవాళ్ళు. తర్వాత ఈ రాజు కూడా అలాగే చేశాడు. అంటే అఫ్కోర్స్ తను ఒక పాజిటివ్ థింకింగ్తో మంచి దాంతో చేశాడు, కానీ ఎంతో కొంత ఆశించడం అనేది జరిగింది. ఆశించడం అనేది జరిగినప్పుడు అక్కడ ఇదే ఫస్ట్ ప్రశ్న ఇదే అడుగుతాడు. అప్పుడు బోధిధర్మ ఏం చెప్తాడంటే, దీంట్లో పురస్కారం అనేది ఏమీ ఉండదు, నీకు ఉంది కాబట్టి నువ్వు చేసావు, నీకు అవకాశం వచ్చింది కాబట్టి నువ్వు దాన్ని ఫుల్ఫిల్ చేసావు, ఇవాళ నువ్వు కాకపోతే రేపు ఇంకొకటి చేస్తావు, అంతేగాని ఏదైనా మనము చేసినప్పుడు దాని నుంచి మనం ఏమీ ఆశించద్దు అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. ఇలా వాళ్ళ సంభాషణ అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఇంకొక ప్రశ్న కూడా అడుగుతాడు. ఏంటి అంటే,
నేను ఎంతోమంది బౌద్ధ సన్యాసులను కలిశాను. తర్వాత భారతదేశం నుంచి ఎంతోమంది ఈ బుద్ధ వాణిని తీసుకొని ఎంతోమంది రకరకాలుగా నేను జ్ఞానులను కలిశాను. కానీ నా సమస్యకి పరిష్కారం దొరకలేదు అని చెప్పి అంటాడు అనమాట. ఏంటి నీ సమస్య అంటే, నా మనసు అనేది ప్రశాంతంగా లేదు. 24 అవర్స్ నా మైండ్ అనేది పనిచేస్తూనే ఉంది. నేను ఎంతోమందిని ఇది ఎలా స్టాప్ కావాలి, మనసు అనేది ఎలా స్టాప్ అవుతుంది అని చెప్పి నేను అడిగాను. వాళ్ళు కొన్ని టెక్నిక్స్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా నా మనసు అనేది ఒక ప్రశాంతకరమైనటువంటి స్థితికి రాలేదు. మీరు నా మనసు ఎలా ప్రశాంతం అవుతుంది, నేను ఎలా ఒక ఈ నిర్విచార స్థితికి వెళ్తాను అని చెప్పి ఆయన అడిగినప్పుడు, అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఇప్పుడు కాదు, నువ్వు రేపు తెల్లవారుజామున 4 గంటలకి నీ సైన్యం లేకుండా, సెక్యూరిటీ లేకుండా, ఏది లేకుండా నువ్వు ఒంటరిగా నా దగ్గరికి రా అంటాడు బోధిధర్మ ఆ రాజుని. అప్పుడు ఇంకా వెళ్ళిపోతాడు, రాజు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఆ నైట్ అంతా ఆలోచిస్తాడు. ఎందుకంటే జనరల్గా రాజులకి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది ఒంటరిగా ప్రయాణం చేయాలంటే. ఎందుకంటే వాళ్ళకి ఎంతోమంది శత్రువులు ఉంటారు, ఎంతోమంది ద్వేషాన్ని పెంచుకునే వాళ్ళు ఉంటారు. సో రాజు ఒంటరిగా దొరికితే ఏమైనా చేద్దాము అనేటటువంటి ఆ స్థితిలో వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు. నేను ఒంటరిగా ఎలా వెళ్ళాలి, అసలు నేను ఒంటరిగా ఎందుకు రమ్మన్నాడు, నేను ఎలా వెళ్ళాలా వద్దా, ఏం చేయాలి అని చెప్పి రాత్రంతా తను ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఆలోచిస్తున్నటువంటి క్రమంలో తను నిద్ర కూడా సరిగా పట్టదు. నిద్ర పట్టకపోవడం వల్ల సరే ఇప్పుడు తను ఖచ్చితంగా నీ మనసుని సంపూర్ణంగా నేను లేకుండా చేస్తాను ఫర్ ఎవర్, అంటే జీవితం నువ్వు జీవించి ఉన్నంత కాలము నీ మనసు అనేది పనిచేయకుండా, అనవసరంగా ఆలోచన లేకుండా నేను చేస్తాను, నువ్వు నా దగ్గరికి రా అంటాడు. ఇంకా అప్పుడు తను దేనికోసమైతే వెతుకుతున్నాడో అది తనకి దొరికినప్పుడు జనరల్గా మనుషులు వెళ్ళాలి అని చెప్పేటువంటి ఒక ఆతృతతో వాళ్ళు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా రాజు కూడా సరే ఏదైతే అది జరిగింది, మహా అయితే ప్రాణం పోతుంది, ఏమవుతుంది, నేను ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఏమీ లేకుండా ఆ అడవి మార్గం గుండా, అది ఒక గుట్ట మీద ఉంటుంది. బోధిధర్మ ఉండేటటువంటి మొనాస్ట్రీ అనేది ఒక నిర్జన ప్రదేశంలో, రిమోట్ ఏరియాలో అది ఆశ్రమం అనేది ఉంటుందన్నమాట. అప్పుడు ఆయన ఒంటరిగానే ప్రయాణం చేసి 4 గంటలకి కరెక్ట్గా ఆయన అక్కడ వెళ్తాడు. ఈ రాజు ఎప్పుడైతే అక్కడ సమీపిస్తాడో బోధిధర్మ ఆయనకు ఎదురొస్తాడు. ఎదురొచ్చేసి ఆయనతో పాటు ఒక 4-5 సన్యాసులు ఉంటారు ఆయనతో పాటు, బోధిధర్మతో పాటు. వాళ్ళంతా కూడా కర్ర పట్టుకొని నిలబడతారు. కర్ర పట్టుకొని నిలబడి ఈయనేమో ఒంటరిగా వచ్చాడు, వీళ్ళంతా కర్ర పట్టుకొని నిలబడతారు. ఆ కొంచెము అది చూశాక ఎందుకో భయం వేస్తుంది రాజుకి, వీళ్ళని ఏమైనా చంపేస్తారా అని చెప్పి భయం వచ్చేస్తుంది. ఆఖరికి ఏం చేస్తారంటే, నువ్వు నాతో పాటు రా అని చెప్పి అతన్ని పైకి తీసుకెళ్తారు. పైకి తీసుకొని వెళ్ళేసి ఒక ఎత్తైనటువంటి ఒక ప్రదేశంలో కూర్చోబెట్టి, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసేసి నీ మనసు అనేది ఎక్కడ ఉందో వెతుకు, మేమంతా ఇక్కడే నిలబడతాము అని చెప్పి వాళ్ళు అలాగే నిలబడతారు కరపట్టుకొని. ఈయన నీ కళ్ళు పోయమంటాడు బోధిధర్మ, కళ్ళు మూసి నీ మనసు అనేది ఎక్కడుందో వెతికి పట్టుకో, అది దొరకగానే నాకు చెప్పు అని అంటాడు. అప్పుడు ఈయన కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకొని ఈ మనసు కోసం అన్వేషణ చేస్తూ ఉంటాడు. మనసు ఎక్కడుంది అని చెప్పి ఆయన సెర్చ్ చేస్తూ ఉంటాడు ఇన్నర్లో. దాదాపు ఒక అరగంట అయిపోతుంది, గంట అయిపోతుంది, 2 అవర్స్ అయిపోతుంది. ఈయన ఇంకా కళ్ళు తెరవాడు. మధ్యలో బోధిధర్మ ఏం చెప్తాడంటే, దొరికిందా అని అడుగుతూ ఉంటాడు. లేదు అని తలుపుతాడు. ఆయన ఇంకా వెతుకు అని చెప్తా ఉంటాడు. సో ఎప్పుడైతే నువ్వు మనసుని వెతుకు, నీ ఆలోచనలు ఎక్కడున్నాయో వెతుకు, నువ్వు మనసుని సెర్చ్ చేయి, అది దొరకగానే చెప్పు, నేను దాన్ని లేకుండా చేస్తాను. ఇది ఆయన టాస్క్. ఇది బోధిధర్మ ఇచ్చినటువంటి టెక్నిక్. సో ఎప్పుడైతే ఈ రాజు కళ్ళు మూసుకొని మనసు కోసం అన్వేషణ చేస్తూ ఉంటాడో అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆయన మనసుని దొరకబట్టలేకపోతాడు. జనరల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు బోధిధర్మ ఇచ్చినటువంటి టెక్నిక్ ఏంటంటే, వాస్తవానికి మనకి ఆలోచనలు వస్తున్నాయి, జ్ఞాపకాలు వస్తున్నాయి,
ఊహలు వస్తున్నాయి, కల్పనలు వస్తున్నాయి. కాబట్టి మనకి మనసు ఉంది అని చెప్పి అనుకుంటున్నాం. ఒకవేళ ఇవన్నీ లేవనుకో అసలు మైండ్ అనేది ఎక్కడ ఉంటుంది? అసలు మనసుకి మన లోపల ఎగ్జిస్టెన్స్ అనేది ఎక్కడ ఉంది? ఒక అస్తిత్వం అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడు మెదడు ఎక్కడ ఉంది అంటే దానికి ఒక స్థానం ఉంది, పలానా ఈ తలలో ఉంది అని చెప్పి మనం చెప్తాం, ఎందుకంటే శరీరంలో ఒక భాగం కాబట్టి. కానీ మనసు ఎక్కడుంది, దాని స్థానం ఎక్కడ అని ఎప్పుడైతే తను వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆ మనసు అనేది ఎక్కడ కనబడదు. ఇతను డీపర్గా దాన్ని వెతుకుతూ పోతూ ఉంటాడు. ఈ పోతున్నటువంటి క్రమంలో అతను చాలా ప్రశాంతమైపోతాడు. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే మనం వెతికి మనకేం దొరకనప్పుడు అంతా కామ్ అయిపోతుంది, సైలెన్స్ అయిపోతుంది, ఒక నిశ్శబ్దకరమైనటువంటి స్థితి వచ్చేస్తుంది. అంటే అవుటర్ సైలెన్సే కాకుండా ఇన్నర్ సైలెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ వెతుకుతున్నటువంటి క్రమంలో అతను రాజు యొక్క ఫేస్ని గమనిస్తాడు. అంటే ఈ బోధిధర్మ గమనించినప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా స్మైలింగ్గా కనబడుతూ ఉంటుంది. అంటే తను వెతుకులాటలో ఏమైపోయిందంటే తనకు అక్కడ ఏమీ దొరకలేదు, అసలు ఏమీ లేదు, అంతా శూన్యమే అనేటటువంటి స్థితికి, ఒక ప్రశాంతకరమైన స్థితికి రాజు వచ్చేస్తాడు. వచ్చాక దాదాపు అలా 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అలా కూర్చొనిపోతాడు. తర్వాత మెల్లిగా కళ్ళు తెరవగానే అప్పుడు బోధిధర్మ అడుగుతాడు, నీకు మనసు అనేది ఉందా లేదా? ఉంటే ఎక్కడుంది నాకు చెప్పు అని అంటాడు. నేను మనసు కోసం వెతుకుతున్నటువంటి క్రమంలో నాకు అది ఎక్కడ దొరకలేదని అంటాడు. ఈ దొరకడం ఎప్పుడైతే మనం అన్వేషణ మొదలు పెడతామో, ఎక్కడుంది అని మొదలు పెడతామో అది లేకుండా అయిపోతుంది. అంటే జీవితం అనేది ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే దేనికోసమైతే అన్వేషణ మనం చేస్తున్నామో, దేనెంబడైతే మనం పరిగెడుతున్నామో, దేనికోసమైతే పోరాటాలు చేస్తున్నామో ఎక్కువ శాతము ఉన్నదానికంటే లేని దానికోసం ఎక్కువ పరిగెడుతూ ఉంటాడు మనిషి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక మాయలో జీవిస్తాడు, ఒక తెలియనటువంటి అంధకారంలో జీవిస్తాడు, అజ్ఞానంలో జీవిస్తాడు, అంటే ఒక ఇల్యూషన్లో జీవిస్తాడు. అందుకే అంటారు మనసు అనేది మాయ లాంటిది అని అంటారు. అది ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. సో కాబట్టి ఎప్పుడైతే ఒక స్థితిని మనం అందుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనసు అనేది ఎప్పుడైతే మనం లేని దానికోసం ఎప్పుడైతే మనం వెతుకుతామో అది నిజంగా లేదు అన్న విషయం మనకు అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా ప్రశాంతత వచ్చేస్తుంది. ఇప్పుడు మనసు విషయంలో ప్రతి సాధకుడు చేసేటటువంటి తప్పు ఏంటంటే అసలు వాస్తవానికి మైండ్ అనేది లేదు, ఒక ఇల్యూషన్. జ్ఞాపకాలు, ఆలోచనలు వస్తున్నాయి. దీన్ని మనము ఈ జ్ఞాపకాల యొక్క ఈ సంగ్రహితంగా ఉండేటటువంటి ప్రవాహాన్ని, ఈ ఆలోచనలు అనేటువంటి ప్రవాహాన్ని, ఈ ఊహలు అనే ప్రవాహాన్ని మనం మనసు అని పేరు పెట్టుకొని మనము దాంట్లో ఇరుక్కుపోయి మనం ఒక మాయలో జీవిస్తున్నాము. అంటే ప్రతి సాధకుడు స్టార్టింగ్లో తను ఫేస్ చేసేటటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇదే, మనసు గురించి. ఆలోచనలు వస్తున్నాయి, ఆగట్లేదు, లేదంటే మనకి రకరకాల డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ప్రశాంతత లేదు అని చెప్పి ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే బోధిధర్మ ఇచ్చినటువంటి టెక్నిక్ ఏంటి ఆ రాజుకి అంటే, నువ్వు మనసు ఎక్కడుందో వెతికి పట్టుకో, అది దొరికితే నాకు చెప్పు అని అన్నాడు. ఎప్పుడైతే ఈ మనసుని వెతికి పట్టుకోవాలి అనేటటువంటి క్రమంలో వెతికాడు. ఆ వెతుకుతున్న క్రమంలో అది కనిపించలేదు, ఎక్కడ లేదు. ఆ వెతుకులాటలో ఏం జరిగిందంటే తనకు తెలియకుండా ఒక ప్రశాంతత వచ్చేసింది, ఒక జాగృత అవస్థ వచ్చేసింది, ఒక ధ్యాన స్థితి వచ్చేసింది. అలా తను ఎన్ని గంటలు ఉండిపోయాడు ఆ స్టేట్లో తనకే అర్థం కాలేదు. అప్పుడు ఆయన కళ్ళు తెరిచి చెప్తాడనమాట, నేను ఎంతోమందిని అడిగాను దీనికోసము, నాకు ఎవరు దీనికి సొల్యూషన్ చూపించలేదు, కానీ మీ ద్వారా నేను దీన్ని అందుకున్నాను అని చెప్పి ఆయనకి కృతజ్ఞత చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాడు ఆ రాజు. ఇంకా దాని తర్వాత ఏం జరిగిందంటే బోధిధర్మ జీవితంలో దాదాపు ఆ కాలంలో మనకి బౌద్ధ సన్యాసులు అనేవాళ్ళు దాదాపు కొన్ని వేల మందిలో ఉన్నారు, లక్షల మందిలో ఉన్నారు చైనాలో. బట్ ఆయనకి ఎవరు కూడా, అంటే అంతమంది బౌద్ధ సన్యాసులు ఉన్నప్పటికీ కూడా ఎవరికి కూడా ఒక సార్థకమైనటువంటి సాధకులు ఆయనకి ఎవరు దొరకలేదు బోధిధర్మకి. అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి అంటే సార్థకమైన వాళ్ళు వెతుక్కుంటా వస్తే నేను సాధన చేపిస్తాను,
లేకపోతే నేను ఇలాగే ఉండిపోతాను అని చెప్పి బోధిధర్మ కంప్లీట్ లైఫ్లో ఆయనకి దొరికింది ఎంతో కొన్ని వేల మంది బౌద్ధ సన్యాసులు ఉన్నారు, కానీ ఆయనకు రియల్గా సాధకులు ఎంతమంది దొరికారంటే నలుగురే దొరికారు. ఆ నలుగురిలో కూడా ఇంకా ఫిల్టర్ చేస్తే ఒక్కళ్ళే ఉన్నారు. సో అట్లా తనకు నిర్ణయం తీసుకుంటాడు. ఏంటి అంటే ఎవరైతే సార్థకమైన వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చేదాకా నేను ఇలాగే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఆ మొనాస్ట్రీలో ఒక గోడ వైపు చూస్తూ అలా కూర్చుండిపోతాడు. ఆయన గోడను చూస్తూ కూర్చుండిపోతాడు. అలా దాదాపు 9 సంవత్సరాలు ఆయన వెయిట్ చేస్తాడు ఆ శిష్యుడి కోసం. చాలామంది వస్తూ ఉంటారు, అంటే ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆయన గోడను చూసి మాట్లాడుతూ ఉంటాడు కానీ మనుషులను చూసి మాట్లాడు. అంటే ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఏంటంటే సరైనటువంటి వ్యక్తి వచ్చేదాకా నేను ఏ మనిషిని చూడను, నేను ఎవరి ఫేస్ చూడను, ఆ సార్థకమైన వాళ్ళు వచ్చేదాకా నేను ఎవరిని వీక్షించాను, నేను ఇలాగే ఉంటానని ఒక డెసిషన్ తీసుకున్నాడు. అట్లా దాదాపు 9 సంవత్సరాలు ఆ గోడ వైపే చూస్తూ కూర్చున్నాడు. ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆయన గోడను చూస్తూ మాట్లాడేవాడు కానీ మనిషిని చూస్తూ మాట్లాడేవాడు కాదు. ఇలా ఈ కాలం అనేది గడుస్తూ ఉంటుంది. ఈ గడుస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆఖరికి ఒక వ్యక్తి ఒక యువకుడు వస్తాడు. ఒక యువకుడు వచ్చేసి నేను మీకోసం వచ్చాను, ఇటు చూడండి అని అంటాడు. ఆయన చూడడు, నేను చూడను అని అంటాడు. మళ్ళీ ఎన్నో రకాలుగా ఇటు చూడండి చూడండి అంటే కూడా నో అని అంటాడు. అప్పుడు ఆ యువకుడు ఏం చేస్తాడంటే ఒక కత్తితో తన వేలు కట్ చేసి గోడ మీద వేస్తాడు. ఇప్పటికైనా నన్ను చూడండి, ఇప్పుడు 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 కూడా నన్ను చూడకపోతే నా తల నరికేసి నేను మీ వైపు విసిరేస్తాను అంటాడు. అప్పుడు బోధిధర్మ తిరిగి చూస్తాడు అతని వైపు. తిరిగి చూశాక నువ్వు ఇప్పుడు తల నరుకోవద్దు, ఒక మనిషి జ్ఞానాన్వేషణ సత్యాన్వేషణ చేయాలంటే తల చాలా అవసరం అని అంటాడు. అప్పుడు ఆ యువకుడిని తను శిష్యుడిలాగా స్వీకరిస్తాడనమాట. ఇలా తను శిష్యుడిగా స్వీకరించాక ఆయన తన పరంపరలో కొనసాగుతున్నప్పుడు తను ఒక జ్ఞానాన్ని అందుకోవడం జరుగుతుంది. ఆ జ్ఞానాన్ని అందుకున్నాక మళ్ళీ ఈయన ద్వారా ఒక ముగ్గురు వస్తారు. అంటే ఎవరైతే బోధిధర్మ దగ్గర ఫస్ట్ శిష్యరికం చేసి ఈయన జ్ఞానాన్ని అందుకున్నాక ఆయన ద్వారా ఇంకొక ముగ్గురు వస్తారు. అలా ఒక నలుగురు ఆయన దగ్గర, ఆయన చైనాలో ఉన్నంత కాలం ఆయన దగ్గర నలుగురు సాధన చేస్తూ ఉంటారు. ఈ సాధన చేస్తూ చేస్తూ ఒకరోజు బోధిధర్మ ఏం చెప్తాడంటే, ఇంకా నేను అతి త్వరలో నేను ఈ చైనా దేశాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను, నేను హిమాలయాస్కి వెళ్ళిపోతాను, ఇంకా అక్కడే ఎప్పటికి ఇంకా ఒకసారి హిమాలయాస్కి వెళ్ళానంటే నేను మళ్ళీ తిరిగి రాను, ఇది నా లాస్ట్ జంక్చర్ అని చెప్పి చెప్తాడనమాట. సో అప్పుడు ఆయన శిష్యులకి చెప్పాక, నేను వెళ్ళేదానికంటే ముందు మీలో ఒకరిని నా సక్సెసర్గా, అంటే నా తర్వాత నా అనుచరుడిగా నేను డిక్లేర్ చేస్తాను, కాబట్టి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి అని అంటాడనమాట. అప్పుడు ఒక ప్రశ్న అడుగుతాడు బోధిధర్మ, నలుగురిని ఒక ప్రశ్న అడుగుతాడు. ఏంటంటే, మీరు ఇన్నాళ్ళు నా దగ్గర ఏం నేర్చుకున్నారు అది చెప్పండి అని అంటాడు. ఒకటే ఒక ప్రశ్న అడుగుతాడు. అందులో మొదటి వ్యక్తి ఏం చెప్తాడు అంటే, అసలు నా సిద్ధాంతం ఏంటి, నేనేం చెప్పాను, మీరు నా దగ్గర ఏం నేర్చుకున్నారు, ఒక ఎసెన్స్ లాగా చెప్పేయండి, అది కూడా 1 వర్డ్ ఆన్సర్, ఒకటే ఒక లైన్లో చెప్పాలి అని అంటాడు అనమాట. అప్పుడు మొదటి వ్యక్తి ఏం చెప్తాడంటే, ఏముంది, మనసుని అతిక్రమించాలి, మనాతీత అవస్థకి వెళ్ళాలి, శూన్యస్థితిలోకి వెళ్ళాలి అని చెప్పి మొదటి వ్యక్తి చెప్తాడు. అప్పుడు బోధిధర్మ ఏం చెప్తాడంటే, నువ్వు కేవలము నా చర్మాన్ని పట్టుకున్నావు అని చెప్పి చెప్తాడు మొదటి వ్యక్తితో. రెండో వ్యక్తి కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు. అప్పుడు అతనే చెప్తాడంటే, నేనంటూ ఏమీ లేను, ఉన్నదంతా అస్తిత్వమే, నా ఎగ్జిస్టెన్స్ అనేది లేదు అని చెప్పి రెండో వ్యక్తి సమాధానం చెప్తాడు. రెండో వ్యక్తి సమాధానం చెప్పినప్పుడు బోధం ఏమంటే, నువ్వు నా ఎముకలను పట్టుకున్నావు అని చెప్పి చెప్తాడు రెండో వ్యక్తి సమాధానం. మూడో వ్యక్తి ఏం చెప్తాడంటే, మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాడు. అడిగినప్పుడు మూడో వ్యక్తి ఏం చెప్తాడంటే, చెప్పడానికి ఏముంది, ఏమీ లేదు, అంతా నథింగ్నెస్ అని అంటాడు. అప్పుడు
మూడో వ్యక్తితో ఏమంటాడంటే నువ్వు నా వెన్నుముక పట్టుకున్నావు అని అంటాడు. నాలుగో వ్యక్తిని కూడా అదే ప్రశ్న అడుగుతాడు. అప్పుడు నాలుగో వ్యక్తి ఏం చెప్తాడంటే అతను ఏం మాట్లాడాడు, ఇంకా మౌనం అయిపోతాడు. మౌనం అయిపోయాక తను బోధిధర్మ కాళ్ళ మీద పడతాడు. కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకుంటా ఉంటాడు. ఆ తీసుకుంటున్నటువంటి క్రమంలో తన కళ్ళెంబడి నీళ్ళు వస్తూ ఉంటాయి. అంటే టోటల్గా శూన్యం అయిపోతాడు, మౌనం అయిపోతాడు. అంటే మొదటి వ్యక్తి శరీరాన్ని పట్టుకున్నాడు, రెండో వ్యక్తి మనసుని పట్టుకున్నాడు, మూడో వ్యక్తి హృదయాన్ని పట్టుకున్నాడు, నాలుగో వ్యక్తి ఏంటంటే అతీంద్రియ స్థితికి వెళ్ళాడు. అంటే ఏమీ లేనటువంటి స్థితికి వెళ్ళాడు. ఆ ఏమీ లేనటువంటి స్థితికి వెళ్ళిపోయాక ఇంకా చెప్పడానికి ఏముంటుంది? వాస్తవానికి జనరల్గా ఒక వ్యక్తి జ్ఞానోదయం అందుకున్నాక ఈ బుధత్వాన్ని అందుకునేటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అంటే ఇంద్రియాలు కూడా పనిచేయవు ఆ టైంలో. అంటే ఇంద్రియాలకి అవతల జరుగుతున్నటువంటి అనుభవము మళ్ళీ ఇంద్రియ జగత్తులోకి వచ్చి దాన్ని మళ్ళీ భాషలో పెట్టేసి లాంగ్వేజ్ని వాడి మనసుని వాడి మనం ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే మనం చెప్పలేము. అంటే ఇంతవరకు ఏ జ్ఞాని కూడా చెప్పలేదు. అంటే ఇప్పుడు చాలామంది జ్ఞానులు ఎన్నో రకాల పుస్తకాలు రాశారు, ఎన్నో రకాల గ్రంథాలు రాశారు, ఎన్నో రకాలైనటువంటి స్థితులలో వాళ్ళు వెళ్ళారు, కానీ దీన్ని పర్ఫెక్ట్గా చెప్పలేకపోయారు. ఇప్పుడు బుద్ధుడు తీసుకున్నాం, పరమశివుడు తీసుకున్నాం, మీరు ఏ జ్ఞానినైనా తీసుకోండి, వీళ్ళు చెప్పలేకపోయారు. ఎందుకు అంటే వాళ్ళు సాధకులకు ఏమి ఇచ్చారంటే ఒక మార్గం చూపించారు, కానీ గమ్యాన్ని చేరాక అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇంతవరకు ఎవరు చెప్పలేదు, చెప్పకూడదు కూడా. ఎందుకంటే అది ఒక భాషకి అందనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభవం. అది ప్రతి వాళ్ళు దాన్ని అనుభవించాలి. కేవలం వెళ్ళడానికి మార్గం చూపిస్తారు అంతే, అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది అనేది కేవలం వెళ్ళిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో కాబట్టి నాలుగో వ్యక్తి ఏం చేస్తాడు? మౌనం అయిపోతాడు, ఏం చెప్పలేడు. ఆఖరికి ఒక కృతజ్ఞత భావపూర్వకంగా అతనికి నమస్కరిస్తాడు. ఆఖరికి ఒక ఇమోషన్ అయిపోతాడు, ఇమోషన్ అయిపోయి కళ్ళకు నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు బోధిధర్మ ఏం చేస్తాడంటే ఇతను నా సక్సెసర్, ఈ నాలుగో వ్యక్తిని తన అనుచరుడిలాగా అనౌన్స్ చేస్తాడు. అనౌన్స్ చేశాక చెప్తాడు ఏంటంటే ఇక రేపు నేను హిమాలయాస్కి వెళ్ళిపోతాను అని చెప్పి డిక్లేర్ చేస్తాడు. ఆ రాత్రి ఏం జరుగుతుంది? బోధిధర్మ ఎప్పుడైతే నేను వెళ్ళిపోతాను అని డిక్లేర్ చేశాక ఆ నైట్ ఏం జరుగుతుంది అంటే బోధిధర్మకి పాయిజనింగ్ చేస్తారు. ఎవరైతే ఈ నలుగురు శిష్యులలో తమని సక్సెసర్ లాగా అనౌన్స్ చేయలేదని చెప్పి ఈ నలుగురిలో ఒకడు ఆయనకి పాయిజన్ చేస్తారు. పాయిజన్ చేశాక ఏం చేస్తారంటే ఆయన అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోతారు. అంటే చనిపోయినాడు అని చెప్పి ఏం చేస్తారంటే ఆయనని సమాధిలో పెట్టేస్తారు. ఆ సమాధిలో పెట్టేశాక ఇలా ఇంకా అందరూ అనుకుంటారు బోధిధర్మకి పాయిజనింగ్ జరిగింది, ఆయన చనిపోయాడు అని చెప్పి అనుకుంటారు. దాని తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అంటే ఒక 3 years తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈ చైనా బార్డర్లో ఈ హిమాలయాస్కి ఇటు చైనాకి బార్డర్లో పనిచేసేటటువంటి ఒక సైన్యాధికారి ఈ బోధిధర్మాన్ని అలా నడుచుకుంటూ వెళ్ళడం చూస్తాడనమాట. నడుచుకుంటూ వెళ్ళడం చూసినప్పుడు అరే బోధిధర్మ అందరూ చనిపోయారని చెప్పి అన్నాడు కదా, ఈయనను చూస్తే బోధిధర్మ లాగానే ఉన్నాడు అంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఒక చెప్పు భుజం మీద వేసుకొని నడుస్తూ ఉంటాడు అన్నట్టు. నడుస్తూ ఉన్నప్పుడు ఈయన సైన్యాధికారి ఆ బోధిధర్మ దగ్గరికి వెళ్ళేసి మీరు ఇంకా జీవించే ఉన్నారా, ఇలా జరిగింది కదా అని అంటే నీకు ఇప్పుడు తెలీదు, నువ్వు అక్కడికి వెళ్ళి చూడు నీకు అర్థమవుతుందని అంటాడు అనమాట. అక్కడికి వెళ్ళి చూడు నువ్వు అర్థమవుతుంది, మొనాస్ట్రీకి వెళ్ళి చూడు నీకు అర్థమవుతుందని చెప్తాడు. అంతేకాని డీటెయిల్స్ అంతకంటే ఏం చెప్పాడు. అలా చెప్పి బోధిధర్మ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఏం జరుగుతుందంటే ఇతను ఏం చేస్తాడు, ఎక్కడైతే బోధిధర్మ నివసించాడో ఆ మొనాస్ట్రీకి వెళ్తాడు, ఆ విహారానికి వెళ్తాడు. అక్కడ విహారానికి వెళ్ళినప్పుడు ఇట్లా నేను బోధిధర్మాన్ని చూశాను, ఇట్లా బార్డర్లో చూశాను, ఆయన హిమాలయస్ వైపు వెళ్తున్నాడు అని అంటే అందరూ ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోతే ఆయన చనిపోయాడు కదా అని చెప్పి ఆఖరికి ఏం చేస్తారంటే ఆయనను ఎక్కడైతే సమాధిలో ఆయనని పూడ్చిపెడతారో ఆ సమాధిని ఓపెన్ చేస్తారు. సమాధిని ఓపెన్ చేస్తే దాంట్లో ఒక చెప్పు ఉంటుంది, కానీ మనిషి ఉన్నాడు అందులో. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు జనరల్గా చనిపోయి లేచారు అని చెప్పి చాలామంది అంటారు, రిసరెక్షన్ జరిగిందని అంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎప్పుడైతే ఆయనకి పాయిజనింగ్ జరిగిందో ఆయన అన్కాన్షియస్ అయిపోయాడు కానీ చనిపోలేదు. సో వాళ్ళు సమాధిలో పెట్టాక ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఆయన జాగ్రత్త అవస్థలోకి వచ్చాడో ఆ సమాధి నుంచి బయటకు వచ్చేసాడు.
బయటికి వచ్చేసి ఆయన ఒక చెప్పు నాకు అందులో వదిలేశాడు. ఒక చెప్పు తను తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి తను అట్లా వెళ్ళిపోయాడు. ఎందుకంటే బోధిధర్మ ఒక సంకల్ప బలంతో ఆయన ఉన్నాడు. ఏంటి అంటే, నేను నిజంగా ప్రాణం అంటూ వదిలేస్తే హిమాలయాస్లోనే వదిలేస్తాను. నేను ఆ ప్రశాంతకరమైనటువంటి స్థితిలోనే నాకు నా శరీరం అనేది వెళ్ళిపోవాలి, నేను బాడీని అక్కడ పడేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే బోధిధర్మ జీవితంలో ఆయన ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాడు అంటే, ఆయనకి సమాధి ఉండడము, ఆయన పేరు మీద టెంపుల్ కట్టడము, ఆయనని పూజించడము, ఆయన విగ్రహారాధన చేయడము ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన అంతిమ శ్వాస తీసేటప్పుడు అలా గాలిలో కలిసిపోవాలి. శరీరమైనా మనసైనా శ్వాస అయినా అలా గాలిలో కలిసిపోవాలి. కానీ నా ఆనవాళ్ళు అనేది ఏమీ ఉండకూడదు నేను చనిపోయాక. ఎందుకంటే మనుషులు నా జ్ఞానాన్ని అందుకోవాలే కానీ నాకు ఆరాధన చేయకూడదు, నా విగ్రహాలు పెట్టకూడదు, నా సమాధి దగ్గర పోయి వాళ్ళు ఏం చేయకూడదు అనే ఉద్దేశంతో అది లేకుండా ఆయన అలా హిమాలయస్లోకి వెళ్ళిపోయి ఆయన అంతర్ధానం అయిపోయారు. ఇది బోధిధర్మ స్టోరీ. సో కాబట్టి ఏంటంటే, మనిషి జీవితంలో ఒక సత్యాన్వేషణ చేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి స్థితులు మనకి కనబడుతూ ఉంటాయి. అంటే బోధిధర్మ జీవితం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇన్స్పిరేషన్ సాధకులకి. ఎందుకు అంటే, ఒక వ్యక్తి జ్ఞానాన్ని అందుకునేటటువంటి క్రమంలో ఎంత స్ట్రగుల్ చేస్తారు. అంటే జనరల్గా మనకి భారతదేశంలో ఒక స్త్రీ జ్ఞానోదయాన్ని అందుకోవడం, మళ్ళీ ఆమెకి శిష్యులు ఉండడం, ఆ శిష్యులు కూడా జ్ఞానులు కావడం అనేది చాలా రేర్గా జరిగినటువంటి ఒక ఫెనామినన్. అంటే పురుషులుగా ఉండే వాళ్ళకి చాలామంది శిష్యులు ఉంటారు, ఇది జరిగింది మనకి. ఇప్పుడు బుద్ధుడైన రకరకాల జ్ఞానులైన అందరూ పురుషులు ఎక్కువ. కానీ ఒక స్త్రీ, ఎస్పెషల్లీ బోధిధర్మకి బౌద్ధ సన్యాసం ఇచ్చినటువంటి ఒక స్త్రీ ప్రజ్ఞాతార, ఆమె ఎన్లైటన్మెంట్ పొందడమే కాకుండా ఆమె శిష్యుడైన బోధిధర్మ కూడా జ్ఞానోదయం అందుకోవడమే కాకుండా ఆయన ద్వారా మళ్ళీ ఒక నలుగురు బయటికి రావడం జరిగింది. అలా ఈ చైనా దేశంలో బౌద్ధ ధర్మం అనేది బాగా ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. దాని తర్వాత కేవలము ఎన్లైటెడ్మెంట్ సాధనే కాకుండా ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ, ఈ కుంఫు, కరాటే, ఇప్పుడు మనం చూస్తున్న మార్షల్ ఆర్ట్స్, వీటన్నిటికీ ఆద్యుడు బోధిధర్మ. ఎందుకంటే ఆ రోజుల్లో చైనాలో ఫ్యూడల్ సొసైటీ ఉండేది, అంటే రాజరికం ఉండేది. కొంతమంది నెగిటివ్గా ఉండేవాళ్ళు, ఈ తక్కువ స్థితికి చెందినటువంటి వ్యక్తులని బాగా హింసించేవాళ్ళు, ఆడపిల్లలు చిన్నపిల్లలు హింసించేవాళ్ళు. ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉండేవి చైనా దేశంలో ఒకప్పుడు. దాని తర్వాత అప్పుడు ప్రజలు వాళ్ళని రక్షించుకోవడానికి ఆయన ఇలాంటి యుద్ధ కళలు నేర్పించేవాడు ప్రజలకి, వాళ్ళని ఆపద నుంచి కాపాడుకోవడానికి. సో ఒక విధంగా చెప్పాలంటే అంతకుముందు బౌద్ధ ధర్మం అనేది చైనా దేశంలో ఒక విధంగా ఎస్టాబ్లిష్ జరిగితే, బోధిధర్మ వెళ్ళాక మళ్ళీ ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ అది రీఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. అంటే బుద్ధుడి జీవితంలో మనకి ఎంతోమంది ఎన్లైటెడ్ మాస్టర్స్ ఉన్నారు, కానీ ఇద్దరిని ముఖ్యంగా చెప్పుకుంటారు. ఏంటంటే బుద్ధుడితో సరిసమానంగా జ్ఞానోదయాన్ని అందుకున్నారు. ఎవరంటే, ఒకటి మహాకశ్యపు, రెండు బోధిధర్మ. వీళ్ళిద్దరూ ఒక విధంగా చెప్పాలంటే బోధిధర్మ బుద్ధుడి కంటే ఎక్కువ విజ్డమ్ని అందుకున్నాడు అని చెప్పి మనకి కొన్ని రకాల ఆధారాలతో మనకు నిరూపణ జరుగుతుంది. అదేవిధంగా మహాకశ్యప్ కూడా. సో కాబట్టి ఏంటంటే, బుద్ధుడు చనిపోయిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత, దాదాపు 14th సెంచరీ, అంటే 14వ శతాబ్దంలో వచ్చినటువంటి వ్యక్తి బోధిధర్మ. కాబట్టి ఇన్ని సంవత్సరాల గ్యాప్తో కూడా మనము దాన్ని అందుకోవచ్చు. మళ్ళీ ఒక విధంగా చెప్పాలంటే బోధిధర్మ వచ్చాక మళ్ళీ బౌద్ధ ధర్మం అనేది ఒక న్యూ ఇంటర్ప్రిటేషన్, న్యూ ఫెనామినాని తీసుకుంది. మళ్ళీ జ్ఞానానికి, సత్యానికి, ధర్మానికి, సాధనకి, తర్వాత బుద్ధత్వానికి ఇంపార్టెన్స్ వచ్చింది. కాబట్టి బోధిధర్మ ఈజ్ ఏ గ్రేట్ స్పిరిచువల్ మాస్టర్. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి ధ్యానం, మనకి భారతదేశంలో మెడిటేషన్కి ఆద్యుడు గౌతమ బుద్ధుడు. మనకి భారతదేశంలో దీన్ని మనము ధ్యానం అంటాము. ఇది తెలుగులో మనం ధ్యానం అంటాము, సంస్కృతంలో జ్ఞాన్ అంటారు. తర్వాత ఇదే మనకి చైనాలో వెళ్ళినప్పుడు చాన్ అంటారు, ఇది జపాన్లో వెళ్ళినప్పుడు జెన్ అంటారు. ఈ జెన్ ట్రెడిషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? జెన్ అంటే ధ్యానం అన్నట్టు. ఈ జెన్ ట్రెడిషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది భారతదేశం నుంచి వచ్చింది, మళ్ళీ బుద్ధ పరంపర నుంచి వచ్చింది అనమాట. కాబట్టి
బోధిధర్మ ఆయన ఒక జెన్ మాస్టర్, అంటే ఒక విధంగా చెప్పాలంటే ధ్యానానికి ఒక ఆద్యుడు, జ్ఞానాన్ని కూడా ఆయన పంచడం జరిగింది. అట్లా ఒక క్వాలిటీ పీపుల్కి దాని ద్వారా ఎంతోమంది అందుకున్నారు. ఒక వ్యక్తి జ్ఞానాన్ని అందుకున్నప్పుడు వాళ్ళ ద్వారా ఎంతోమంది ప్రభావితం అవుతారు, వాళ్ళ పరంపరలో ఎంతోమంది వెళ్తూ ఉంటారు. ఈ వెళ్తున్నటువంటి క్రమంలో చాలామంది ఆ జ్ఞానాన్ని అందుకున్నారు. కాబట్టి బోధిధర్మ మొత్తం ప్రపంచానికి, ఎస్పెషల్లీ చైనాకి భారతదేశం ఇచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్ ఏంటంటే బోధిధర్మాన్ని ఇచ్చింది. సో దాని ద్వారా ఎంతోమంది లాభం పొందారు, ఎంతోమంది జ్ఞానాన్ని అందుకున్నారు. సో ఈ కాలంలో కూడా ఎంతోమంది ఆ పరంపరలో కొనసాగుతున్నారు. సో మీరు ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకోండి బోధిధర్మ జీవితాన్ని, మీరు కూడా ఆ దిశగా ఎదగడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.